ఇప్పుడు జరుగుతున్న మేజర్ చర్చలో ఏంది అంటే మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా తీసుకొని వస్తున్నారు. ఇప్పుడు మహిళా బిల్లు పెడుతున్నారు, పునర్విభజన బిల్లు పెడుతున్నారు. అయితే మహిళా బిల్లును ముందు పెట్టి పునర్విభజన బిల్లుని రుద్దుతున్నారు. దానికి ఇప్పుడు హడావిడి చేయాల్సిన అవసరం ఏముంది అనే ఒక చర్చ కూడా జరుగుతుంది. మహిళా బిల్లును సపరేట్గా, దీన్ని సపరేట్గా తర్వాత పెట్టవచ్చు కదా, ఇప్పుడు ఎందుకు ఇంత హడావిడి అనేది ఒకటి జరుగుతుంది. నిజంగా చూస్తున్నప్పుడు హడావిడి నిర్ణయం లాగా కనిపిస్తుందా ఇది? ఇప్పుడు ఎందుకు కేంద్రం ఇంత హడావిడిగా పోతున్నారు అనేది దీని ద్వారా స్పష్టమవుతున్నది. కాబట్టి ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటారు. మళ్ళీ దీన్ని నోటిఫై చేయడము, ఎమ్మెల్యే స్థానాలు, ఎంపీ స్థానాలు, టెరిటోరియల్ డివిజను, దానికి ఒక 1 year తతంగం ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ జమిలీ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చే లోపల ఇవన్నీ కంప్లీట్ కావాలి. కాబట్టి తొందరపడుతున్నారు. మహిళా బిల్లు ఏంటంటే ఒక తీవ్రమైన వ్యతిరేకత మహిళా బిల్లు ఎదుర్కోబోతున్నది. ఎందుకంటే మహిళలకు ఇచ్చినందుకు ఎవరికి ఇబ్బంది లేదు. కానీ అంబేద్కర్ స్ఫూర్తి ఏదైతే ఉన్నదో రాజ్యాంగంలో రాసింది, ప్రతి దానిలో రిజర్వేషన్ పాటించాలి. ఇప్పుడు మహిళలలో కూడా 33%కి ఎన్ని సీట్లు అయితే కేటాయిస్తారో అందులో కూడా రిజర్వేషన్ ప్యాటర్న్ ఉండాలి. అసలు బీసీలే మహిళా రిజర్వేషన్లో మా స్థానం ఏందని అడుగుతున్నారు. అటువంటప్పుడు ఆల్రెడీ ఉన్న ఎస్సీ ఎస్టీలకు వాళ్ళ సీట్లు అయితే వాళ్ళకి ఇవ్వాలి కదా, ఆ పర్సంటేజ్ ప్రకారం. ఇవ్వకపోతే రేపు సుప్రీంకోర్టు పోతారు, సుప్రీంకోర్టు స్ట్రక్ డౌన్ చేస్తుంది అది. కాబట్టి ఖచ్చితంగా మహిళా బిల్లులో కూడా రిజర్వేషన్ విధానాన్ని పాటించాలనేది దేశవ్యాప్తంగా ఒక పక్క దళిత బహుజనుల నుంచి, అదేవిధంగా మేధావుల నుంచి వస్తున్న ఇది. బట్ ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ దానికి సిద్ధంగా లేదు. ఈ రిజర్వేషన్ చట్టసభలలో బీసీలకు కూడా ఇవ్వాలనే దాన్ని కూడా వాళ్ళు అంగీకరించడం ఎప్పటి నుంచో ఉన్నది. ఇది యాక్చువల్గా అంబేద్కర్ గారికే అడుపులు లేశారు, బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి అని ఆయన అనుకున్నాడు. అడుపులు లేస్తే ఏం చేసిండంటే భవిష్యత్తులో ఇచ్చే విధంగా ఒక ప్రొవిజన్ పెట్టాడు. అందులో ఆర్టికల్స్ కొన్ని ఈ రాజ్యాంగంలో ఆర్టికల్స్ ద్వారా కనీసం కమిషన్లను ఏర్పాటు చేసి వాళ్ళ జనాభాను డిసైడ్ చేసి వాళ్ళకు రిజర్వేషన్ ఇవ్వాలనేది అంబేద్కర్ సూచించాడు. బట్ ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా చట్టసభలలో బీసీలకు రిజర్వేషన్ ఇవ్వట్లేదు. కేవలం విద్యా సంస్థలలో ఉద్యోగాలలో ఇవ్వడానికే 50 ఏళ్ళు పైన పట్టింది రాజ్యాంగం వచ్చిన తర్వాత. అంటే ఇంత ఉత్పత్తి శక్తులు ఉత్పత్తి చేసే కులాలు ఇవి. అన్ని సకల వృత్తుల కులాలు బీసీలలోనే ఉన్నాయి. ఈ దేశ సౌభాగ్యానికి సకల సంపదలకు కారణమైన ఈ వృత్తి కులాల పట్ల ఎందుకు ఈ వివక్ష? ఇవాళ వెనకట్లాగా తొక్కేస్తే పోయే గొంతు కాదు బహుజనులది. ప్రభుత్వాలను షేక్ చేయగలిగిన గొంతు ఇవాళ బహుజనులది. ఇవాళ వాళ్ళంతా కూడా జాగరూకతతో ఉండాలి, జరుగుతున్న ఇంజస్టిస్ని వ్యతిరేకించాలి. డీలిమిటేషన్ మీద చర్చ జరుగుతున్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక ప్రపోజల్ తీసుకొస్తున్నారు. డీలిమిటేషన్ ఇప్పుడు కేంద్రం చెప్తున్న లెక్క కాకుండా జీడిపి ప్రకారం చేయాలి, ఇంకొకటి అని. అది పాసిబుల్ అవుతుందా? కాదు. ఎట్లా? ఇప్పుడు జనాభా ప్రాతిపదికనే డీలిమిటేషన్ చేస్తారు. దానికి వేరే ఏ రకమైన జీడిపియో ఇంకోటో ఈయన చెప్పే 1 trillion ఎకానమీని ఇంకా 5 ఏళ్ళలో నేను తీసుకొస్తా ఇట్లాంటివి ఏవి పనిచేయవు. కేవలం ఏంటంటే వాస్తవంగా చెప్పాలంటే సౌత్ ఇండియానే ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తుంది కేంద్ర అంటే నేషనల్ జీడిపిలో. అయినా వాటి ప్రాతిపదికన చేయరు, వాళ్ళు ఓన్లీ జనాభా ప్రాతిపదికనే చేస్తారు. వాళ్ళ ప్రిన్సిపల్స్ పెట్టుకున్నారు. ఇంకోటి ఫండ్స్ డివల్యూషన్లో కూడా ఎక్కువ కాంట్రిబ్యూట్ చేసే రాష్ట్రాలకు ఎక్కువ ఇవ్వాలనేది ఒక జెన్యూన్ డిమాండ్. కానీ బ్యాక్వర్డ్ రాష్ట్రాలకు ఎక్కువ ఇవ్వాలనేది ప్రభుత్వం పాటిస్తున్న విధానం. వినడానికి బాగానే ఉంటుంది కానీ మరి ఎంతకాలం బ్యాక్వర్డ్, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని దశాబ్దాలు? కాబట్టి ఇవన్నీ క్వశ్చన్ డిస్కషన్స్కు బాగుంటాయి కానీ అమలు చేయరు. వీటిని జనాభా ప్రాతిపదికన చేయాలన్నప్పుడు కేంద్రం ఏదైతే జనాభా లెక్కల ఆధారంగా రాష్ట్రంలో చేస్తుందో అదే ఫైనల్. ఒకవేళ నిజంగానే బీసీల రిజర్వేషన్ బిల్లును రేవంత్ రెడ్డి ఆమోదింప చేసి ఉంటే ఒక కాంట్రవర్సీ వచ్చేది. ఎందుకంటే బీసీలను చాలా తక్కువ చూపెట్టాడు ఆయన. ఇప్పుడు ఒక 5 జిల్లాలలో దాదాపు 300 కాపులు అంతా పాత జిల్లాలు, నేను చెప్పేది కొత్త 33 జిల్లాల్లో 5 కాదు, 33 జిల్లాల్లో కనీసం 15 జిల్లాలలో 300 కాపులు రెడ్డి అని పెట్టుకుంటారు. వాస్తవంగా రెడ్డి అనేది రావు అనేది కాస్ట్ కాదు, కానీ కాస్ట్ ఎవాల్వ్ అయినాయి. కాపులకు అందరు వ్యవసాయం చేసే కమ్యూనిటీసే. వాళ్ళని వెనకటి రోజుల్లో కాపులనే అనేవాళ్ళు, వ్యవసాయ కమ్యూనిటీ అనే అనేవాళ్ళు. అయితే బాగా డబ్బు సంపాదించిన వాళ్ళు, ప్రభుత్వాలకు దగ్గరగా ఉన్న వాళ్ళకు నిజాం పీరియడ్లో కానీ అంతకంటే ముందు రాజుల పాలనలో కానీ ఈ రాజబహదూర్ అని రెడ్డి బిరుదులు, రావు సాబ్ అని రావు బిరుదులు, ఇవి స్టేటస్, సింబల్ ఆఫ్ స్టేటస్లే కానీ ఇవి కులాలు కాదు. కానీ వాళ్ళు ఏం చేశారంటే కొంతమంది బాగా ధనవంతులైన వాళ్ళు ఆ రెడ్లది ఒక కులంగా మార్చారు. అధికార హోదాలలో ఉన్న వాళ్ళు, రాజ్యాలు ఏలిన వాళ్ళు, ఇది మాది రెడ్డి అనేది ఒక క్యాస్ట్ అని అందులో
నానా పాకనాటి రెడ్లు, గుడాటి రెడ్లు, మూటాటి రెడ్లు అని రకరకాల రెడ్లు, వీళ్ళందరూ వ్యవసాయం. ఇప్పుడు కులాలు దేని మీద ఆధారపడి వచ్చినాయేమో, వృత్తులను బట్టి వచ్చినాయి. వృత్తులను బట్టి కులాలు వచ్చినాయి తప్ప కులాలను బట్టి వృత్తులు రాలే. ఏ వృత్తి చేసేవాళ్ళు రెడ్లు, వెల్మలు అంటే వ్యవసాయ కమ్యూనిటీ. మున్నూరు కాపులు ఏం చేసినలో అదే చేశారు. సరే ఇప్పుడేమైంది, ఆ డబ్బున్న మున్నూరు కాపులు, ఆస్తులున్న మున్నూరు కాపులు, వాళ్ళ వంశ పారంపర్యంగా వస్తున్న కుటుంబాలు వాళ్ళు రెడ్డి అనే పెట్టుకున్నారు. మరి వీళ్ళందరినీ ఏకపక్షంగా రెడ్లను రాశారు. అంటే దాదాపు రాష్ట్రంలో సగం జనాభా మున్నూరు కాపులు సగం జనాభా రెడ్లని పెట్టుకున్నారు. మీరు ఏ జిల్లా పోని కనబడతారు. కరీంనగర్లో, నిజామాబాద్లో, మెదక్ సంగారెడ్డిలో, తర్వాత మహబూబ్ నగర్లో మున్నూరు కాపు సంఘం మహబూబ్ నగర్ నాయకుని పేరు జైపాల్ రెడ్డి. మరి ఈ రెడ్లందరినీ రెడ్ల ఖాతాలు వేసినాక మున్నూరు కాపుల కంటే గౌడ్స్ కంటే రెడ్లు ఎక్కువ ఉన్నారని చెప్తే ఎవడు నమ్ముతాడు? కాబట్టి బీసీల సంఖ్య తగ్గేయడానికి రేవంత్ రెడ్డి చేసిన కుట్ర అది. ఆ కమిషన్ రిపోర్టును ఎప్పుడో తిరస్కరించిండ్రు తెలంగాణ ప్రజలు. ఇది కరెక్ట్ కాదు. జనాభాను కూడా తక్కువ చేసి చూపెట్టాడు. ఇప్పుడు మీరు దేని ప్రాతిపదికనైనా, అప్పుడు చాలా చర్చ చేశాం మనం, దేని ప్రాతిపదికనైనా మీరు సెన్సెస్, రేషన్ కార్డులు ఎక్కువ ఉంటాయి, జనాభా తక్కువ ఉంటుందా? రేషన్ కార్డులలో ఉన్న జనాభాను తీసుకున్న 4 కోట్లు దాటిపోయింది. కోటికి పైన రేషన్ కార్డ్స్ ఉన్నాయి. ఇవి కాకుండా మీరు ఓటర్ లిస్ట్ ప్రకారం తీసుకున్న జనాభా 4 కోట్లు దాటిపోయింది. అంటే ఇప్పుడు ఏం చేస్తారు? మొన్నటి జనాభా దానిలో మేము 3.5 కోట్లే ఉన్నారు తెలంగాణ ప్రజలు అంటారు. అంటే 18 లక్షల మందిని సెన్సెస్లో ఇంక్లూడే చేయలేదు వాళ్ళ లెక్క ప్రకారం. మాకు తెలిసి 40-50 లక్షల మందిది నమోదు చేసే ప్రక్రియల్లో లోపాలు జరిగినాయి. ఎప్పుడైనా అన్యాయం జరిగిందన్నప్పుడు, లేకపోతే వాళ్ళ హక్కుల కోసం కొట్లాడాల్సి వచ్చినప్పుడు, వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు ఉద్యమాలు వచ్చినాయి. అంటే రాష్ట్ర సాధనల కోసం వచ్చినాయి, చాలా ఇష్యూస్లలో వచ్చినాయి. మరి ఇప్పుడు పునర్విభజనతోని దక్షిణాదికి ఇంత నష్టం జరుగుతుంది అని అనుకున్నప్పుడు దక్షిణాది నుంచి కూడా ఒక పెద్ద ఎత్తున ఉద్యమం వచ్చే అవకాశం ఉంటుంది కదండి. అంటే ఇక్కడ అధికారాల్లో ఉన్న జాతీయ పార్టీ కాంగ్రెస్ కేరళలో రాబోతుంది అంటున్నారు. అట్లనే కర్ణాటకలో ఉంది, తెలంగాణలో ఉంది, ఆంధ్రలో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏం లేదు. ఎంతో కొంత తమిళనాడులో ఉంది. బట్ వాళ్ళే పట్టించుకోవట్లేదు. ఈ అపోజిషన్ ఒక స్టాలిన్ ఒక్కడే తన వాయిస్ వినిపించాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట ఇచ్చాడు అక్కడ, నెక్స్ట్ దీని మీద మేము తెలంగాణలో పెడతాం, మీరు అందరు రావాలని చెప్పిండప్పుడు ఎందుకు పెట్టలేదు? అంటే కాంగ్రెస్ సైలెంట్ సపోర్ట్ ఇస్తుందా, లేకుంటే రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు కాంప్రమైజ్ అయ్యారా కేంద్రంతో మనకు అర్థం కాదు. బట్ ఎవరైతే నడపాలనో దక్షిణ భారతదేశంలో కానీ ఉత్తర భారతదేశంలో కానీ పార్లమెంట్లో బలమైన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ వాళ్ళ వాయిస్ సరిపోవట్లేదు. ఇంకా వాళ్ళు చేయాల్సినంత చేయట్లేదు. ఏం జరుగుతుందో మనకు తెలియదు. బట్ ప్రాంతీయ పార్టీల వాయిస్ అనేది ఇప్పుడు అధికారంలో లేరు కాబట్టి, ఇక్కడ ఆయనేమో చంద్రబాబు బీజేపీతో ఉన్నాడు కాబట్టి మాట్లాడాడు. ఆయన ఏం చెప్పిండు, ఇప్పటి మీరు 3 కానండి 4 కానండి అని ప్రోత్సాహకాలు ఇస్తా అంటున్నాడు. అది కాదు కదా, దీన్ని వ్యతిరేకించాలి కదా, గట్టిగా నిలబడాలి కదా. అంటే ప్రాంతీయ ఇంట్రెస్ట్ లేదా నీకు చంద్రబాబు నాయుడు? నువ్వు ఆనాడు తెలంగాణకు వ్యతిరేకంగా గట్టిగా నిలబడ్డావు, తెలంగాణ ఇవ్వద్దని. మరి ఇవాళ దక్షిణ భారతదేశంలో నీ రాష్ట్రానికి కూడా అన్యాయం జరుగుతూ ఉంటే, నీకు కూడా సీట్లు తగ్గిస్తుంటే ఇవ్వాలంటే నువ్వు అంటగావుతున్నావు బీజేపీతోని. రేపు నీ ప్లేస్ శాశ్వతం కాదు కదా, ఇంకోరు వస్తారు. ఆడ బీజేపీ బదులు ఇంకోటి వస్తుంది. కానీ ఒకసారి ఫిక్స్ అయిన తర్వాత మళ్ళీ 25 ఏళ్ళ దాకా డిలిమిటేషన్ ఉండదు కదా. పద్ధతి ప్రకారం పోరాడకుండా 3 కానండి 4 కానండి, అది ఇప్పుడు అయ్యేదా? ఆవిడ పుట్టాలే, వానికి 18 ఏళ్ళు రావాలి, ఓటు హక్కు రావాలి. కాబట్టి ఆయన వాళ్ళతో అంటగావుతున్నాడు కాబట్టి ఈ ప్రాంతానికి ద్రోహం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. స్టాలిన్ ఒక్కడే గట్టిగా నిలబడ్డాడు, బీఆర్ఎస్ పార్టీ గట్టిగా నిలబడ్డది. మిగతా వాళ్ళంతా కూడా వాళ్ళ ప్రేక్షక పాత్ర లాగానే కాంగ్రెస్ ఇది కూడా అట్లాగే ఉంది. మీరు ఇంతకుముందు చెప్పిన దాంట్లో జాతీయ పార్టీలలో కాంగ్రెస్ బీజేపీ రెండిట్లలో కాంగ్రెస్ కూడా నష్టం జరుగుతుంది దీంతోనే అని అంటున్నారు. అయితే బీజేపీకి కూడా దక్షిణాది రాష్ట్రాలు ఆలోచిస్తాయి కదా, ఎన్నికలు వచ్చినప్పుడు మా రాష్ట్రాలకు అన్యాయం చేసిరు అని పొలిటికల్గా బీజేపీకి కూడా నష్టం జరిగే అవకాశం ఉంది కదా. వాళ్ళు ఏమనుకుంటారు అంటే ప్రజల షార్ట్ మెమరీ, ఆ ఇష్యూని మర్చిపోవడానికి ఇంకో మేజర్ ఇష్యూ తీసుకొచ్చి ముందు పెడతారు. ఎందుకంటే తెనాలి రామకృష్ణుడు చెప్పాడు కదా, ఒక గీతను మలపకుండా చిన్నగా చేయాలంటే పక్కన పెద్ద గీత గీయాలి. రాజకీయం అంతా అట్నే నడుస్తుంది. ఒక ఇష్యూని ప్రజల మైండ్లో తీసేయాలంటే అంతకంటే పెద్ద ఇష్యూ తీసుకొచ్చి పెడతారు. ఇంకోటి ఎలక్షన్ గెలవడానికి వాళ్ళకుండే, ఇప్పుడు ఇది ఎట్లా తయారైందమ్మా ఎలక్షన్, ఒకప్పుడు ఏం చేసేదంటే విలువల ఆధారంగా
మంచి సామాజిక కార్యకర్తలు నాయకులను వావిలాల గోపాలకృష్ణ లాంటి వాళ్ళను, ప్రకాశం పంతులు లాంటి వాళ్ళని కావచ్చు, ఇంకా కొంతమంది అట్లాంటి తరిమేల నాగిరెడ్డి, ఓంకారు, సుందరయ్య, రాజేశ్వరరావు ఇట్లాంటి వాళ్ళను ముందు పెట్టేవాళ్ళు. వ్యాపారస్తులు కొంత వెనకాల ఉండేవాళ్ళు. ఆ రోజుల్లో కాంగ్రెస్లో ఉన్న ప్రతి ఒక్కరి వెనకాల కొంత వ్యాపారస్తులు ఉండేవాళ్ళు. బట్ తర్వాత ఏమైంది, ఈ సారా వ్యాపారం చేసేవాళ్ళు వాణ్యేంద్రం మనం నిలబెట్టేది, మనమే నిలబడదాం అని వాళ్ళే గుండాలు, డబ్బున్నోళ్ళు, లిక్కర్ వ్యాపారస్తులు వీళ్ళంతా ఫోర్ ఫ్రంట్లకు వచ్చారు. ఫోర్ ఫ్రంట్లకు వచ్చినాక వాళ్ళకి వెళ్ళే ముఖ్యమంత్రులు అవ్వడం, ఎవరైనా ముఖ్యమంత్రి కొంచెం విలువలనోడు అయినా కూడా వాళ్ళ సపోర్ట్తోనే కావడం. ఎలక్షన్లల్లో ఇప్పుడు ఎట్లయిపోద్దంటే పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయంటే అదానిని అంబానీని పిలుచుకుంటారు, ఎవరికి దగ్గర ఉంటే ఆ పార్టీ వాళ్ళు. బీజేపీకి అదాని దగ్గర ఉన్నాడు, అదివరకు కాంగ్రెస్కు అంబానీ దగ్గర ఉండే. ఇవి ఎంతమంది పార్లమెంట్ సీట్లలో మీరు సపోర్ట్ చేస్తారు మాకు అంటే, నేను ఒక 50 చేస్తా, నేను ఒక 100 చేస్తా, ఇట్లా టాప్ ఫ్యామిలీస్ వస్తాయి అన్నట్టు వచ్చి వాళ్ళు విపరీతంగా డబ్బు గుమ్మరిస్తారు. ఆ డబ్బును పట్టుకొని ప్రజలను ఓట్లు కొనడానికి వాడతారు వీళ్ళు. ఇట్లా మొత్తం వ్యవస్థ ఇట్లా ఉండేది. ఇప్పుడు మోడీ షార్ట్ కట్ చూసిండు, చంద్రబాబు గారు పోయినసారి ఎలక్షన్లలో షార్ట్ కట్ చూసినట్టుగా. నిజంగా జగన్ ఓడిపోలేదు అక్కడ, నిజంగా మోడీ ప్రధానమంత్రి కావాల్సిన పరిస్థితి కూడా భారతదేశంలో లేకుండే. వీళ్ళు ఏం చేశారు, ఓటింగ్ మిషన్స్ను మేనేజ్ చేశారు, అంటే పోలింగ్ను కూడా మేనేజ్ చేశారు. కేవలం అందులో మ్యానిపులేట్ చేయడమే కాదు. ఇప్పుడు పరకాల ప్రభాకర్ గారు మొత్తం కుల్ల బయట పెట్టాడు. నేను ఆయనతోని 100% వాళ్ళు ఏకీభవిస్తున్నా. ఆ రోజు 5 గంటల దాకా పోలైన ఓట్ల కంటే రాత్రి 1 గంట దాకా పోలింగ్ అవుతుంది. ఇప్పుడు నువ్వు లాస్ట్ క్యూలో నిలబడ్డ వ్యక్తి మా అంటే 2 గంటలలో ఓటేస్తాడు. మరి రాత్రి 1 గంట 1:30 దాకా ఎట్లా ఓటేస్తాడు? 9 దాకా పోలైన ఓట్లు తక్కువ ఉంటాయి, 9 తర్వాత ఎక్కువ అవుతాయి రాత్రి. అంటే ఇట్లా నానా రకాలుగా ఎలక్టోరల్ని మేనేజ్ చేస్తున్నారు. మొన్న వెస్ట్ బెంగాల్ ఎలక్షన్లు వచ్చినాయి. ఇప్పుడు లక్షల సంఖ్యలో ముస్లింలను ఒక సాఫ్ట్వేర్ పెట్టి పీక్ పడేసిన వాళ్ళ పేర్లని, పెద్ద గొడవలు ఆందోళనలు అవుతున్నాయి. అంటే ఇప్పుడు ఇక ఎలక్టోరల్ మొత్తం ఆయన చేతుల్లోకి వెళ్ళిపోయింది. అంతకుముందే ఏం చేసిండు, ఎలక్షన్ కమిషన్లో ఏదైతే ప్రాతిపదికన ఇదివరకు నియమించే వాళ్ళో దాన్ని మార్చేసి అమిత్ షా హోంశాఖలో పనిచేసిన వాళ్ళను, ప్రైమ్ మినిస్టర్ కార్యాలయాల్లో పనిచేసిన వాళ్ళను, జీ హుజూర్ అనేటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని తీసుకొచ్చి ఎలక్షన్ కమిషన్లో పెట్టారు. మళ్ళీ సంస్కరణలు తీసుకొచ్చారు. అంటే ఇది ఏమవుతుందంటే, ఇంకా ప్రజలు ఎవరికన్నా ఓటు వేయండి, గెలిచినోడు మాత్రం బీజేపీడే. ఇట్లా తయారైంది. రేపు జమిలీ ఎన్నికలలో మీరు నమ్మరు, టోటల్ అబ్సల్యూట్ మెజారిటీ వస్తుంది వాళ్ళకు. అదేదో ప్రజలు ఇష్టపడి వేసేది కాదు. 4వ సారి పోతున్నది మోడీ ప్రభుత్వం, 4వ సారి దాన్ని మొత్తం బుల్డోజ్ చేసి అన్ని రాష్ట్రాల్లో బీజేపీ గెలిచేటట్టు చేస్తారు. ఇది వాళ్ళ కుట్ర. మనము నోరుండి కూడా మనం మాట్లాడినా కూడా ఏమి చేయలేని పరిస్థితి. అంటే ఇది ఒక నియంతృత్వం, ప్రజాస్వామ్యం కాదు ఇది. ఏది నిష్పక్షపాతంగా జరగడం లేదు. అన్నిటికంటే మించి మొత్తం వరల్డ్లో, ప్రపంచంలోనే గొప్ప అతిపెద్ద ప్రజాస్వామిక దేశం అనుకున్న ద్వారా దొంగ నోట్ల రాజ్యం చెల్లమణిలోకి రాబోతున్నది. ఎలక్టోరల్ ఓటింగ్ మిషన్స్ని మేనేజ్ చేయడం ద్వారా వాటి మీద బాగా చర్చ పెట్టాలి మీలాంటి మీడియా సంస్థలు. పరకాల ప్రభాకర్ లాంటి వాళ్ళతోని, వివి రావు ఉన్నాడు ఇక్కడ, ఎలక్టోరల్ మేనేజ్మెంట్ ఎట్లా చేయవచ్చు, ఇట్లాంటి వాటి అన్నిటి మీద మీరు చర్చలు పెట్టి ప్రజల లోపల ఈ బీజేపీ ప్రభుత్వం ఎట్లా బుల్డోజ్ చేయబోతున్నది. లాస్ట్కి ఏంటంటే వాళ్ళ లక్ష్యం హిందూ రాజ్యం. ఆ హిందూ రాజ్యం కోసం మొత్తం కంట్రోల్ చేస్తుంది. వాళ్ళ డిలిమిటేషన్ అయినా ఎండ్ ఆఫ్ ది డే ఏంది అంటే అదే వాళ్ళ లక్ష్యం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.